నీ సెలక్షన్ అనేటువంటిది పర్ఫెక్ట్ గా ఉండాలి, బాగుండాలి. ఒకసారి పడిపోయినా ఇంకొకసారి నిలబెట్టుకోవాలి. నీ సెలక్షన్ అనేటువంటిది ఉత్తమమైనటువంటి దాన్ని నువ్వు గ్రహించాలి, ఉత్తమమైనటువంటి దాన్ని నువ్వు ఎన్నుకోవాలి. అప్పుడే నీ జ్ఞానం అనేటువంటిది దేవుడు ఇంకా 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 ఎందుకు ఎదుగునిస్తూ ఉంటాడు. ఉన్న జ్ఞానమే చాలా అనుకోకూడదు. ఇంకా నాకు కొదువుగా ఉంది నాయన ఇవ్వు అని మనం దేవుని అడగాలి. ఆయన అంత ఉత్తమమైనటువంటి దాన్ని నీ చేతికి తీసుకుని వచ్చినప్పుడు ఈ నాట్లో మనం ఏం చేస్తున్నట్టు త్రోసేస్తా ఉన్నాం. నువ్వు అడిగింది ఒకటి, కానీ దానికి 2 రెట్లు దేవుడు నీకు తెలియకుండా ఆయన ఏర్పరిచినటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా? దూరం పెడతాం. కొన్నిసార్లు మనకి ఇళ్లలోనే దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. నాకు అప్పుడప్పుడు నా పిల్లల ద్వారా కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఫలాంగా ఒకటి తీసుకొని రా అని నన్ను అడిగినప్పుడు పిల్లలు, నేను దానికి 2 రెట్లు ఏదైనా తీసుకొని వచ్చినప్పుడు నా ఆలోచన అదే, పిల్లలు అడిగిన ఒకటి కదా, ఇంకొకటి తీసుకొని పోతే మంచిది కదా. అరే, భూలోకంలో ఉన్నటువంటి ఈ సామాన్యమైనటువంటి మనిషి నేనే ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నీవు అడిగి ఊరుకో ఉన్నప్పుడు, దానికి 2 రెట్లు చేయగలిగినటువంటి సమర్థత దేవునికి ఉన్నప్పుడు ఎందుకు నీవు అపనమ్మక అవిశ్వాసం ఉంచుతా ఉన్నావు? ఆఫ్టర్ నా పిల్లలు ఒక్క బిస్కెట్ ప్యాకెట్ అడిగితే నేను 10 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొచ్చి పెడతా ఉన్నాను. నా పిల్లలు సంతోషంగా ఉన్నారు, బాగా తినాలి, బాగుండాలి అన్నప్పుడు నీవు దేవునితో ఒకటి మరిపెట్టినప్పుడు 10 దానికి సమానంగా దేవుడు ఈ రోజున మేలు చేయడానికి ఆయన ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఎందుకు అవిశ్వాసం అపనమ్మకంతో రావాల్సినటువంటి వాటిని దూరం చేసుకుంటా ఉన్నాం? ఆలోచన చేయండి ఒకసారి. ఇంట్లో ఏంటైనా 1-2 తీసుకొని రమ్మని తల్లిదండ్రులు లేక పెద్దలు ఎవరైనా ఒకటి చెప్పినప్పుడు ఇది కాకుండా ఇంకొకటి కూడా తీసుకుందాం. బెస్ట్ సెలక్షన్. నేను నిన్నటి రోజున పిల్లలకు ఒక సోప్ తీసుకోవాలనుకున్నాను. ఆ సోప్ కంటే ఇంకొక బెస్ట్ సోప్ తీసుకుందామని ఇంకొకటి తీసుకున్నాను నేను. ఎందుకంటే ఆ పిల్లలు బాగుండాలి. ఈ రోజున సెలక్షన్ ఒకటి చెబితే ఇంకొక దానికి దేవుడు నిన్ను సెలక్షన్ చేస్తున్నాడు. నువ్వు అడిగింది కొద్దిగా మితముగా, కానీ దేవుడు సమృద్ధిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ నువ్వేం చేయాలంటే ఉత్తమమైన దేవుణ్ణి ఎన్నుకోవాలి. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నప్పటికీ అది పశ్చాత్తాపడినటువంటి సమయంలో మరల నిన్ను నీవు సరిదిద్దుకొని ఉత్తముడు అని నీవు ఎంచుకోవాలి. అప్పుడు నువ్వు ఉత్తముడు దేవుడు అని ఎంచుకున్న తరువాత నీ సెలక్షన్ అనేటువంటిది 100కి 1000% సక్సెస్ అవుతుంది. 100కి 1000% వర్ధిల్లబడతావు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుకుందాం. అక్కడ కూడా ఒక మాట, మంచి స్పష్టమైనటువంటి మాట వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన కూడా వాడు ప్రేమింపబడును, నేను కూడా వాడిని ప్రేమిస్తాను. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట. 1వ అధ్యాయం 1వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. యోహాను సువార్తలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడైండెను. హల్లెలూయా. ఆ వాక్యమే దేవుని యొద్ద ఉంది అని వాక్యం అక్కడ వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ దేవుని మాట స్పష్టమైనటువంటి మాటను మనము చూసినట్లయితే, ఆయన ఆజ్ఞల ప్రకారం నీవు నడిచినట్లయితే ఎలాగున తండ్రికి ఇష్టమో, తండ్రి నిన్ను ఇష్టపడతాడో అదే రీతిని నేను కూడా నిన్ను ఇష్టపడతాను. నేను కూడా నీ విజ్ఞాపనలన్నిటినీ విని ఆలకించి గైకొని నువ్వు అలాగా నడిచినప్పుడు వాటిని అన్నిటినీ కూడా నేను నెరవేరుస్తాను నీ పట్ల. ఆజ్ఞలు అనగానే నిర్గమకాండంలో రాయబడింది 10 ఆజ్ఞలు గుర్తొస్తాయి. కానీ ఒకటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, భయభక్తులు కలిగి మొదట జీవించండి అని చెప్తా ఉన్నాడు. పరలోకం అవసరం లేదు, ఒకరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. పరలోకం తీసుకుని వచ్చి నాకు ఇది కావాలి, నేను ఇలా బ్రతకాలి అనేది అవసరం లేదు. ఎదుటివాడు ఎదుగుతుంటే నేను కూడా అలా ఎదగాలని అవసరం లేదు. వాడికంటే 2 రెట్లు ఎదగడానికి దేవుడికి ఒక అవకాశం ఇచ్చాడు. ఏమంటే కాస్త ఆలస్యం అవుతుంది, నీ నంబర్ కొద్దిగా లేట్గా ఉంది అంతే. బాధ వచ్చింది, కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, అరే వాళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, మంచి బట్టలు వేసారు, మంచి తింటున్నారు, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఇలా అయిపోతున్నాను, అలా ఏమో నువ్వు సరిగా దేవుని ఆజ్ఞలను పాటించట్లేదేమో, దేవునికి ఇష్టంగా నడవట్లేదేమో, దేవునికి ఇష్టరాలుగా నడవట్లేదేమో, అందుకే ఆలస్యం అవుతుందేమో.
నీకు రావాల్సినటువంటి నంబర్ కొద్దిగా ఎన్నికెళ్ళిందేమో. నీవు సరిగా నడుచుకోవాలి, సరిగా బ్రతకాలి, సరిగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన ఆజ్ఞను గైకొనాలని కాస్త ఆలస్యం అవుతుందేమో. ఆలస్యం అవడానికి గల కారణము ఆ ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి విధమైనటువంటి వాటి అన్నింటినీ కూడా గైకొనే పరిస్థితి, వాటిని అర్థం చేసుకునే పరిస్థితి, ఇంకొంచెం సమయం దేవుడు నీకు ఇచ్చాడేమో, స్థిరపడడానికి అవకాశం ఇచ్చాడేమో, బలపరచబడడానికి అవకాశం ఇచ్చాడేమో. ఇంకెప్పుడు హల్లెలూయా. కొంచెం ఆలస్యం అవుతుందంటే దానికి కారణం ఏంటి? ఎక్కడో నేను పడిపోయి ఉన్నానేమో, ఏదో నాలో లోటు ఉన్నదేమో, ఏదో దేవునికి ఇష్టం లేదు నాలో ఉందేమో. జస్ట్ దాన్ని అలాగే నేను సవరించుకున్నాను అనుకో, నా నెంబర్ నాకు వస్తుంది మరలా. అరే వాడు ఒక రెట్టు ఎదికాడు, 10 రెట్లు నన్ను దేవుడు ఎదగటానికి ముందుకు అవకాశం. ఎందుకంటే ఇవన్నీ పడాలి కదా. రాయిని చూసారా, బండను చూసారా? బండి ఎలా ఉంటుందండి? అది గుండ్రంగా ఉంటుంది, విలువ లేని రాయిగా ఉంటుంది. దాన్ని మలిచిన తర్వాత ఏమవుతుంది? విలువ అంటే వెలకట్టలేని విలువ వస్తుంది దానికి. ఏంటి అది? కేవలం ఊరికి చూడంగానే వచ్చేసిందే. సుత్తి ఉలి దెబ్బలు ఎన్ని పడితే ఆ రూపు రేఖల్లోనికి వచ్చింది అది. హల్లెలూయా. ఊరికే మలచబడలేదు అది, ఎన్నో దెబ్బలు తినింది. ఎన్నో దానికి ఉన్నటువంటి ప్రతి ఆకారం బయటికి రావాలంటే ఎన్ని సుత్తి దెబ్బలు, ఎన్ని ఉలి దెబ్బలు తింటే అది అంత మంచి ఆకారంలోనికి వచ్చింది. అన్ని దెబ్బలు నీకు పడలేదే, ఆ విధంగా ఇంకా నువ్వు మలచబడలేదే. నువ్వు అడగాలి, అయ్యా నేను అలాంటి స్థితిలోనికి రావాలంటే ఎన్ని దెబ్బలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వచ్చినా తట్టుకోగలిగినటువంటి శక్తిని నాకు ఇవ్వు. ఒక దినాన ఆ రూపంలోనికి వచ్చినప్పుడు వీళ్ళు వైన పాత్రగా నేను నీ దృష్టిలో ఎదుగుతూ ఉంటే నువ్వే కదా సంతోషపడేది. నేను ఇంకా ఆనందపడతాను కదా. నన్ను చూసి ఎవరైతే హేళన చేశారో, నన్ను చూసి ఎవరైతే తక్కువగా మాట్లాడారో, అలాంటి వారి ఎదుట వీళ్ళు వైనటువంటి వానిగా నన్ను చేయబోతున్నా. హల్లెలూయా. యు ఆర్ ద సెలెక్టెడ్ పర్సన్ అండి. మీరు విలువైనటువంటి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. మీరు దేవుని దృష్టిలో మీ విలువని ఎప్పుడు కూడా మీరు కొంచెము కూడా దేవుని దృష్టిలో పోగొట్టు. మనుషుల దృష్టిలో పోయినా పర్వాలేదు, రేపు కావాలంటే మళ్ళా వచ్చి నీ వెనకాల నవ్వుతూ నేను కౌగిలించుకుంటారు. ఈరోజు నీ దగ్గర ఉంటే వస్తారు, లేకపోతే లేదు. నువ్వేదైనా ఇస్తే మంచోడు, ఇవ్వకపోతే చెడ్డోడు. ఇలా కాలము తయారవుతా వస్తా ఉంది. కానీ నిన్న నేడు ఏకరీతిగా ఒకే రకముగా ఒకే ప్రేమను చూపిస్తూ ఉన్నటువంటి వాడు ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. నీకు రోగం వచ్చినా ప్రేమిస్తున్నాడు, నువ్వు పాపము చేసినా ప్రేమిస్తున్నాడు, నువ్వు పడిపోయినా ప్రేమిస్తున్నాడు, నువ్వు వద్దు అన్నా కూడా ప్రేమిస్తున్నాడు. తల్లి తండ్రి ప్రేమ, ఉన్నతమైనటువంటి ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఆయన. అయ్యో ఈనాటి కాలంలో చాలా మంది ఏంటంటే అండి, ఒక విషయం చెప్తాను నేను, కష్టం వచ్చిందని దేవుణ్ణి స్తుతించడం మానేస్తూ, దేవుని మందిరానికి మానేస్తూ, రోగం వచ్చిందని దేవుని విడిచిపెడుతూ, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, అలా కాదు మనం ఉండాల్సింది. కష్టం రాని, బాధ రాని, దుఃఖం రాని, చివరికి చావు బ్రతకైనా నీ అందే నేను ఉంటాను అని ఎప్పుడైతే మనం చెబుతామో అదే నిజమైన క్రైస్తవుల యొక్క విశ్వాసము, నమ్మకం. ఈరోజు మనం అన్నిటికీ బలహీనమైపోయి ఎందుకు పడిపోతున్నాం తెలుసా? అపవాదికి తెలుసు నీ వీక్ పాయింట్ ఏంటో, దయానికి తెలుసు నీ వీక్ పాయింట్ ఏంటో. ఎక్కడ పడితే, ఎక్కడ పట్టుకుంటే పడిపోతారో వాడికి తెలుసు బాగా. వాడికి అవకాశం ఇస్తారా? చాలా మటుకు అవకాశం ఇచ్చేస్తా ఉన్నాం బలహీనమైన సమయాల్లో, బాధలు, దుఃఖములు, వేదనలో. వాడికి ఒక్క అవకాశం నువ్వు ఇచ్చే పాటికి ఏమవుతావు తెలుసా? పడద్రోసి నిన్ను బలహీనపరిచి చావు బ్రతుకుల మధ్యన వదిలేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుని దగ్గరికి వస్తే ఏమి, రాకుంటే ఏమి? హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం చాలా స్పష్టమైనటువంటి మాట. ఇక్కడ ఏమని చెబుతా ఉందంటే, ఆజ్ఞలను మొదట అనుసరించడం నేర్చుకోరు, క్రమంగా దేవుని సన్నిధిగా భయభక్తులు కలిగి జీవించు. నీ మాదిరి జీవితం ఇంకొకరికి మాదిరిగా ఉండాలి. సమయమును పాటించు. నేను శుక్రవారం అదే చెప్పాను. ఏం చెప్పాను? నీ సమయం ఒక 5 నిమిషాలు లేట్ అయిందంటే అది దేనికి అడ్డుగోలుగా మారుతుంది తెలుసా? దేనికి అడ్డుగా మారుతుంది? నీ ఆశీర్వాదంకు అడ్డుగా మారుతుంది. నీకు రావాల్సినటువంటి వరాలకు అడ్డగా మారుతుంది. నీకు రావాల్సిన ఫలాలకు అడ్డగా మారుతుంది. సరిగా నీళ్లు పెట్టుకుంటే ఎరువు వేయకుండా మామిడి చెట్టును పెంచుకుందాం, వస్తాయి కాయలు. ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది.
సరిగ్గా దేవుని స్తుతించలేక, దేవుని మందిరంలో లేక, వాక్యం వినలేక, వాక్య సహవాసం లేక, పరిశుద్ధుల సహవాసం లేక జీవిస్తూ ఉన్నప్పుడు ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్లు పోయిపోకుంది కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇరువైకుంది పూలు ఎక్కడి నుంచి వస్తాయి? మరి దేవుడితో సహవాసం లేకుండా, దేవుని వాక్యం వినుకోకుండా, వాక్యం లోపలికి వెళ్తేనే కదా ఫలించేది. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తేనే కదా నీలో ఉన్నటువంటిది అంతా కూడా పోయి, చెడిపోయి, పాపం పోయి ఫలభరితముగా ఆశీర్వదింపబడి వచ్చేది. అదే యోహాను సువార్తలో పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఏమని వ్రాయబడి ఉందంటే, ఆయన యందు ఎవడైతే నివసిస్తాడో లేకపోతే నివసించడో వాడిని పీకి తీసి పారవేస్తాడంట. ఎండిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంట? కాల్చివేయటమే. దాని అర్థం ఏంటి తెలుసా? నరకములో పడిపోవటం, మనంతట మనమే పడిపోవటం. ఇక్కడ ఇస్తరాకుల చెట్టు ఉంది, ఇక్కడ అది తీసివేసి దాదాపు 4-5 నెలలు అయింది. పూర్తిగా దాన్ని తొలగించేస్తే వేరుతో సహా అది పక్కన మొద్దు సపరేట్ అయింది. కొద్ది కాలం తర్వాత అదేమైంది తెలుసా? మధ్యలో మొలకెత్తి చెట్టు వచ్చింది మళ్ళా. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ ఒక చెట్టే ఆ విధంగా ఫలిస్తూ ఉన్నప్పుడు పడిపోయిన నీ జీవితము, నలిగిపోయిన నీ జీవితము కట్టడానికి సమర్థుడైనటువంటి దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఎందుకు రావట్లేదు? ఆఫ్టర్ ఆల్ ఒక చెట్టు ఫలించినప్పుడు నీ జీవితం ఎందుకు ఫలించదు? నిజమా కాదా? ఫలించగా పోవడానికి గల కారణం ఏంటంటే మదిలో దేవుని వాక్యము లేకపోవడం, దేవుని వాక్యాన్ని స్థిరపరచకపోవడం, ఆజ్ఞలను అనుసరించకపోవడం. ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు, అబ్రహాము ఆయనలో ఫలించాడు. వాళ్ళిద్దరికి వ్యత్యాసం ఎంతుందో. నువ్వు ఆదాములాగా ఆజ్ఞను అతిక్రమిస్తావో, అబ్రహాములాగా ఆయనలో ఫలిస్తావో నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకొక మాట చదువుకుందామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదువుకుందాం. సామెతలు 3:5-6. ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఈ మాటలు. నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. నేను కూడా కొన్ని సమయంలో నా సొంత ఆలోచనలతోనే ముందుకు వెళ్తూ ఉంటాను. కానీ అప్పటికప్పుడు దేవుడు బుద్ధి చెప్తూ ఉంటాడు. ఒప్పుకోవాలి, ఒప్పుకుంటేనే సరి చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రపంచంలో ఎవరి జ్ఞానం వాళ్ళదే, కానీ దేవుడిచ్చిన జ్ఞానము చాలా అత్యున్నతమైనటువంటిది. ఆ జ్ఞానము పొందుకున్న వారు ఎలాగ ఆశీర్వదింపబడతారు అంటే వాళ్ళ యొక్క మాటల సాక్ష్యముల ద్వారా మనం వినగలగవచ్చు. సపోజ్కి ఇక్కడ కూర్చొని మనం దేవుణ్ణి అడిగినప్పుడు, అయ్యా ఈరోజు ఒకవేళ నేను ఎగ్జామ్ రాయాలనుకోండి, నాకు ఎగ్జామ్ రాసేటువంటి సమయంలో కావలసిన జ్ఞానము, తెలివి అనుగ్రహించు. మరిచిపోయే వినికిడి నాకొద్దు, జ్ఞానము కలిగిన వినికిడి నాకు కావాలి. అడిగినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ నీకు కొత్తగా కనపడుతుంది, అన్ని తెలిసినట్టుగా. హల్లెలూయా. రుచి చూశాను కాబట్టి చెబుతున్నాను, రుచి చూడకుండా చెప్పలేను. నేను ఇంట్లో చేసినటువంటి సాంబార్ అన్నం తింటే బాగుందని చెబితేనే మీరు తింటారు. ఉప్పు కారం ఎక్కువైందంటే తినరు. అర్థమవుతుందా? ఈరోజు సూపర్గా ఉంది, బాగుంది, చాలా బాగా చేశారంటేనే మీకు ధైర్యం. ఏమోలే, ఏం బాగుంది అంటే అయిపోయి తినలేదు. హల్లెలూయా. కాబట్టి ఆయన రుచిని నేను చూచాను కనుక చెబుతూ ఉన్నాను. నా జీవితంలో దేవుడు నన్ను ఏ రీతిగా అయితే ఆయన బలపరిచాడో ఈ రోజున ఇక్కడ నిలబడడానికి కారణం ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సొంత బుద్ధి ఎన్నోసార్లు ఆధారం చేసుకుని పడిపోయిన సమయాలు ఉన్నాయి. నేను పని చేసేటప్పుడు కావచ్చు, సేవ చేసేటప్పుడు కూడా అనేకమైన సమయాల్లో సొంత బుద్ధిని ఆధారం చేసుకుని సొంత ఆలోచనలో ముందరికి వెళ్ళినప్పుడు ఆ చిన్న చిన్న దెబ్బలతో దేవుడు బయటకు వేశాడు. కానీ ఆయన ప్రతి సమయంలో తప్పిస్తూ ఉన్నాడు, ప్రతి సమయంలో కాపాడుతున్నాడు, ప్రతి విషయంలో కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు అందుకే సజీవునిగా నీవు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం అంతా అందుకే సజీవులుగా ఉన్నాం. మనం సజీవులే సజీవుల్ని ఆరాధిస్తారంట, మృతులు కాదు. సజీవులు అంటే అర్థం ఏంటి? బ్రతికి ఉన్నవారు బ్రతికి ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టమైనటువంటి మాట.
నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారము చేసుకొనక, చదవండి, నీ హృదయం ఉందే దాన్ని సంపూర్ణంగా, కొంచెం కాదంట, పూర్ణ హృదయముతో దేవుని యందు నీవు నమ్మకము ఉంచు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం చూడండి. నీవు సగం సగం మనసుతో, సగం సగం హృదయంతో దేవుని మీద ఆధారపడద్దు దయచేసి. సంపూర్ణమైన హృదయముతో ఆయన మీద నీవు ఆనుకొని విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఇదిగో తండ్రి నా పని భారము, నన్ను అన్నిటినీ కూడా నీ చేతుల్లో ఉంచుతున్నాను, నీ చిత్తమును జరిగించు. చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? నీ చిత్తము, నీ ఆలోచన మాత్రమే దేవునితో చెబుతున్నారు. అవునా? నీ ఆలోచన ఏదో, నీ చిత్తం ఏదో అని ఎప్పుడైనా మనం అడిగామా? మనం ఇప్పుడు అడుగుతున్నవన్నీ మన సొంత ఆలోచనలే, సొంత బుద్ధే. అయ్యా, నీ చిత్తము చేయుటకు నాకు తగిన జ్ఞానం అనుగ్రహించి, నీ చిత్తాన్ని చేసేటువంటి భాగ్యం అనుగ్రహించి, ఆ మార్గంలో నడిచే కృపను నువ్వు నాకు అనుగ్రహించాలి దేవుని అడగాలి. హల్లెలూయా. అప్పుడు మనం సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుడిచ్చిన బుద్ధిని ఆధారం చేసుకుంటూ ముందుకెళ్ళవచ్చు.